ఆదిశంకర్లు చూపించిన మార్గంలో అందరూ నడవాల్సిన అవసరం ఉందని ఆదిశంకర భక్త సమాజం అధ్యక్షులు పసర్లపాటి బంగారయ్య శర్మ అన్నారు. ధర్మోద్ధరణలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. త్వరలో జరగనున్న జగద్గురు శ్రీ ఆదిశంకరుల జయంతోత్సవాల బ్రోచర్లో హిందూ ధర్మం కార్యాలయంలో టీవీ5 హిందూ ధర్మం ఛానళ్ల చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ ఉత్సవాల్లో అనేక యాగాలు, సామూహిక పారాయణాలు, విద్వత్ సభలతో వైభవంగా జరగనున్నాయన్నారు. యతీశ్వర్ల ఆశీర్వచనాలు, ప్రవచనకర్తల అమృత భాషణాలతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడనుందన్నారు. ఈ నెల 25వ తేదీన భూమి పూజ జరగనుంది. 1వ తేదీన నల్లకుంట శంకర మఠం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు శోభాయాత్రను నిర్వహించనున్నారు. చేసుకున్నాం. ఏ కార్యక్రమం నిమిత్తం ఇది చేసుకున్నాము? ఈ కరపత్రాన్ని శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య జయంత్యుత్సవాల నిమిత్తం. అందులో భాగంగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుల వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, వారి ఆదేశముతో, వారి ఆజ్ఞచే ఈ శంకర జయంతి ఉత్సవాల్ని పరిపూర్ణమైన వారి ఆశీస్సులతో నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికి 23 సంవత్సరాల నుంచి మా ఆదిశంకరాచార్య భక్త సమాజ పక్షాన శంకర జయంతి ఉత్సవాల్ని వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తూ వస్తున్నాం. ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నాంపల్లి, హైదరాబాద్, అక్కడ చాలా విశేషంగా మే 1వ తారీఖు నుండి మే 12వ తారీఖు దాకా శంకర జయంతి ఉత్సవాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో ఇవాళ తెలుగునాట మనకి చాలా ప్రఖ్యాతమైనటువంటి యతీశ్వరులు ఎవరున్నారో దాదాపు వాళ్ళందరూ ఆశీస్సులు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. అలాగే తెలుగునాట ఎంతమంది ప్రవచనకర్తలున్నారో, మనం ప్రవచనకర్తలు అనగానే అనేకమైనటువంటి పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళని ఒక్కసారి చూస్తే చాలు అనుకుంటాం, వారి మాట వింటే చాలు అనుకుంటున్నాం. కానీ అలాంటి ప్రవచనకర్తలందరూ ఏకీకృతంగా ఒకే వేదిక మీద మనకి కనిపించబోతూ ఉన్నారు. ఎంతోమంది మహిళామణులు 4 నుంచి 6 దాకా ఆగకుండా 1,00,000 లలితా సహస్రనామ గళార్చన, 1,00,000 కనకధారాస్తవ గళార్చన, 1,00,000 శివానందలహరి గళార్చన, 1,00,000 విష్ణు సహస్రనామ గళార్చన, అలాగే 1,00,000 రుద్రాక్షలతోటి ఒకటేసారి అభిషేకం చేసి ప్రతి వారి ఇంట్లో ఉండే అనారోగ్యం పోవడం కోసం విశేషంగా 1,00,000 రుద్రాక్షలతో అభిషేకాన్ని కూడా ఒకరోజు నిర్ణయించటమైంది. ఇలా 1,00,000 సంయుతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. 15 పైన యజ్ఞాలని జగద్గురువులు మొత్తము ప్రజలందరూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో నిర్ణయించి ఆ యజ్ఞయాగాదులు సహస్రచండీ సమేతంగా, చతుర్వేద స్వాహాకార సమేతంగా అనేకమైన యజ్ఞయాగాదుల్ని జగద్గురువులు నిర్ణయించి మనం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. మనందరికీ అవసరమైన యజ్ఞయాగాదుల్ని ఇందులో నిర్వహించుకోబోతున్నాం.